సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో A11 నిందితుడిగా ఉన్న హీరో అల్లు అర్జున్ నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదని ఆయన న్యాయవాది ద్వారా సమాచారం అందుతోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ ఆయన తరఫు లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో A11 నిందితుడిగా ఉన్న హీరో అల్లు అర్జున్ నేడు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం లేదని ఆయన న్యాయవాది ద్వారా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబితా, శ్వేత, 2024 డిసెంబర్ 4న బెనిఫిట్ షో ఏదైతే పుష్ప సినిమాకి సంబంధించి సంధ్య థియేటర్ లో వేశారో ఆ సినిమా చూడడానికి వెళ్ళిన టైంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీచేత తేజ్ కూడా గాయాల పాలైన విషయం అందరికీ తెలిసింది. అంటే ఈ వార్త దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కూడా చూసాము. అయితే అప్పుడు రిమాండ్ లో కూడా అల్లు అర్జున్ ఒక రోజంతా జైల్లో ఉండేసి బయటకు వచ్చారు. అండ్ ఈ కేసు కి సంబంధించి ఈ రోజు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే A1 నుంచి A10 వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో అందరూ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. వారి విచారణను అయితే తీసుకుంటున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ అడ్వకేట్ కూడా ఇక్కడే ఉన్నారు, నిరంజన్ రెడ్డి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ముందే డేట్స్ ఫిక్స్ అయ్యి ఉండటము, ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న కారణంగా అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకి హాజరు అవ్వడం లేదు అనేది అయితే నిరంజన్ రెడ్డి తరపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే సంధ్య థియేటర్ యాజమాన్యం A1 నుంచి A10 వరకు ఓన్లీ సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రమే ఉంది. ఇందులో శ్రేయస్ మీడియాకి సంబంధించిన బౌన్సర్ కూడా నిందితుడిగా చేర్చబడ్డారు. అలాగే A11 గా అల్లు అర్జున్ కూడా ఉన్నారు. సో కోర్టులో అయితే పిటిషన్ దాఖలైతే చేశారు, సమన్లు కూడా జారీ చేశారు అల్లు అర్జున్ కి. ఈ రోజు ఆయన కోర్టుకి హాజరు కావాల్సిన సందర్భంలో అట్లీ సినిమా షూటింగ్ లో ముంబైలో స్టక్ అవ్వడం వల్ల వర్చువల్ గా వీడియో కాల్ ద్వారా జడ్జి ని కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. శ్వేత, రైట్. బబిత, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ లాయర్ అయితే మీరు చెప్పినట్లుగా కోర్టులో పిటిషన్ అయితే వేశారు. కానీ దీనికి సంబంధించి ఇటు కోర్టు ఏం చెప్తుంది అనేది ప్రస్తుత ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ శ్వేత, ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఒక్క అల్లు అర్జున్ మినహాయింపు చేసుకుంటే A1 నుంచి A10 వరకు ఎవరైతే సంధ్య థియేటర్ యాజమాన్యం ఉన్నారో, నాగరాజ్ కావచ్చు, ఆశిష్ రెడ్డి కావచ్చు, గణేష్ కావచ్చు, ఇలా A1 నుంచి A10 వరకు ఈవెన్ బౌన్సర్ కూడా అటెండ్ అయ్యారు. సో వారి వాదనలు అన్ని విన్న తర్వాత జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఉత్కంఠగా మారింది. శ్వేత, రైట్ బబిత, థ్యాంక్ యూ.